అంటే నేను అనేది ఏంటంటే నిజంగా కూడా అవసరం ఉంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి అన్ఫార్చునేట్లీ కమ్మ వర్సెస్ రెడ్లు అనే పరిస్థితికి దీన్ని లాక్కొచ్చి పెట్టిండు. నిజంగా బాధకరమైన అంశం. రెడ్డి లీడర్షిప్ కు మీరు రాజశేఖర రెడ్డి 2004లో మంత్రి అయినప్పుడు 6 మంది కూడా లేరు రెడ్లు. చంద్రబాబు నాయుడు కేబినెట్ ఎప్పుడు కూడా 11 మందికి దగ్గర. మీరు హిస్టారికల్ గా తీసుకోండి. మీరు ఎంతమంది రెడ్లకు చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్లు ఇచ్చినా, ఎంతమంది రెడ్లకు రాజశేఖర రెడ్డి గారు పోస్టింగ్లు ఇచ్చిందో తీసుకోండి. ఇవాళ హయ్యర్ లెవెల్ ఎప్పుడు కాస్ట్ డివిజన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 2 కులాల మధ్యలో పోరాటం కింద దాన్ని ఇది ప్రమాదకరం. నేను చెప్పేది నిజంగా తెలుగుదేశం అనేది రెడ్లకు సంబంధించింది కాదు, కమ్మోలకు సంబంధించింది కాదు. ఒక యంగ్స్టర్స్ ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక వేదిక లాగా ఉపయోగపడ్డది. ఏ లీడర్ దేవేంద్ర గౌడ్ ఎవరండి, కడెంసీ గారు ఎవరండి, నాగం జనార్దన్ రెడ్డి ఎవరండి, మీరు ఎవరైనా ఒక పేరు చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ ఎవరండి, యావరేజ్ లీడర్షిప్ కాడ నుంచి మొదలు పెడితే టాప్ లీడర్షిప్ ఎర్రన్నాయుడు ఎవరండి, యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి, బాలయోగి, మీకు ఇట్లా నేను ఎవరినైనా చెప్పగలను. ఒక 100 పేర్లు. మాధవరెడ్డి, ఎలిమినేట్ మాధవరెడ్డి. ఈ రోజు మీరు ఎవరు, జానారెడ్డి, సుఖేందర్ రెడ్డి, అసలు ముత్యం రెడ్డి, మీరు ఎవరినైనా తీసుకోండి. నేను 100 పేర్లు ఆగకుండా ఈ రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను శాసించగలిగిన నాయకత్వాన్ని అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆ పార్టీ మీద కుట్ర జరుగుతుంది.